హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో స్ప్రింగ్ రోల్స్ని చేసి చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల టేస్టీ కర్రీతో ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి తింటుంటే అలా ఒకటి తినేవాళ్ళు 4 తింటారు, అంత టేస్టీగా బాగుంటాయి. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఈ వీడియోలో. ఇప్పుడు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత క్యారెట్ ముక్కలు, ఇప్పుడు ఆలు ముక్కలు, కొంచెం క్యాబేజ్ ముక్కలు. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితేనే ఇది బాగా వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ అనేది రావాలి, అప్పుడే బాగుంటుంది స్టఫింగ్. కొంచెం కార్న్ ఫ్లోర్, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సారీ స్వీట్ కార్న్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, కొంచెం టేస్ట్ కోసం షుగర్, కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం నీళ్లు పోద్దాం. లైట్గా మగ్గుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇది లైట్గా మరీ మగ్గకూడదు, లైట్గా చాలా ఫ్రై చేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం, అయిపోయింది. ఇది పూర్తిగా బాగా చల్లారిపోవాలి, అప్పుడే మనకి స్టఫింగ్కి కుదురుతుంది. ఒక పక్కన పెట్టేద్దాం చల్లారే వరకు. స్ప్రింగ్ రోల్స్ షీట్స్ని తయారు చేసుకోవడానికి మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి కొంచెం మైదా పిండి తీసుకుందాము.
కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో వేడి నెయ్యి వేసుకుందాం. కొంచెం వేసుకుంటే కొంచెం ఇప్పుడు షీట్స్ బాగుంటాయి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఇందులో బాగా కలిసేటట్టుగా పిండి బాగా కలపాలి. కొంచెం నీరు పోసుకుంటూ మనం పిండి కలుపుకుందాము. చక్కగా స్మూత్గా కలపండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చేసుకుందాం. ఇలా కలిపేసుకుని మరీ అంత గట్టిగా వద్దు, మరీ అంత లూజ్గా వద్దు. ఇలా కలిపేసేసి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అన్నీ ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనం చపాతీ లాగా చేసుకున్నాము. పిండిలో ఒక్కొక్క బాల్ని డిప్ చేసి దీని మీద ఒక పొడి పిండి ఇలా చల్లేసేసుకుని వాటి మీద ఇది పెట్టేసుకుంటాం. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కాల్ చేసుకున్నాం చక్కగా. ఇవి ఎక్కువగా కాల్చకూడదు. చపాతీలాగా ఊరికే ట్రాన్స్పరెంట్గా అయ్యేటట్టుగా కాలిస్తే చాలు. చూసారా, ఇంతే, ఇట్లా కాలిస్తే చాలు. కొంచెం మైదా పిండిలో నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలి మనం షీట్స్ని అంటించుకోవడానికి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని కొంచెం కూర ఇలా పెట్టేసుకుని చక్కగా లోపలికి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, దీన్ని ఇక్కడ ఇలా పూసేసాం నీట్గా. అంతే. ఇలా అన్నీ రెడీ చేసేసుకుని మనం ఆయిల్లో వేయించేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నాము. ఇందులో ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని అప్పుడు ఇవి వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే పైన మాడిపోయి లోపల సరిగ్గా వేగదు. బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా అన్నీ వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చినాయో, పైన క్రిస్పీగా లోపల చక్కగా కర్రీ స్టఫింగ్ తోటి.
చూస్తుంటే ఎంతో బాగా వచ్చినాయని అర్థమైపోతుంది. మీకు చూపిస్తాను కట్ చేసి. చూసారా? ఇంతేనండి, ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా లోపల టేస్టీ కర్రీతోటి అసలు ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇవి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు చెప్పండి. ఒకటి తినేవాళ్ళు 4 తింటారు. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకోండి. అసలు చాలా రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు. ఎంతో బాగున్నాయి. వీటిని ఇట్లా టమాటో సాస్లో ముంచుకుని పక్కన పచ్చిమిర్చి ఉల్లిపాయలతోటి తింటే అసలు అద్భుతం అండి. ఆ టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్కసారి మీరు చేసుకుని ట్రై చేసుకుని ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.